హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గంగా విలేజ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ పొద్దుగాలనే 8 గంటలకే వచ్చినాము ఉపాధి హామీ పనికి. ఇక నిన్న మొన్నలాగా మస్తు ఎండ కొడుతుందేమో అని చూసినాం, కానీ ఇవాళ మంచి చల్లటి కబుర్లో చెప్పారు మాకైతే. ఎందుకంటే ఇక నర్సరీలో వర్క్ ఇక మంచిగా చల్లదనానికి అయితే మా చెట్ల నీడ చల్లగా అనిపించింది మాకు నర్సరీ కాడ. ఇక మా గ్రూప్నైతే నర్సరీలో వర్క్ చేయమని చెప్పారు. నర్సరీలో మస్తు స్థలం అయితే ఉన్నది, అలమంతా వీకాలని చెప్పేసి చెప్తే ఇక మేమైతే ఇక అలమైతే తీస్తున్నాము. చూడుర్రి, ఇద్దరిద్దరం కలిసి ఒక రో అయితే పట్టినాము. చూడండి, అలం అయితే తీయడం స్టార్ట్ చేసినాము మేము. ఇక్కడ చాలా రకాల మొక్కలే ఉన్నాయి. ఇంకా మందార, గన్నేరు, జామ, ఇంకా చింత, ఇంకా చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. చూడండి, కొన్ని అయితే ఇప్పుడు మొలకలు వస్తున్నాయి. కొన్ని అయితే ఆల్రెడీ పెద్ద అయిపోయినాయి. ఇవి మొత్తం ఇట్లా కట్ చేసి పెడతారు కదా, ఇవి తొందరగా వచ్చేసినాయి అన్నట్టు. కొన్ని ఏమో జామ చెట్లు ఇప్పుడిప్పుడే కొన్ని మొలకలు వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే వానాకాలంలోనైతే ఇంటింటికి 5 మొక్కలు అట్లా ఇస్తారు అన్నట్టు. ఇక్కడ చూడండి, పపాయ పెద్దగా అయిపోయినాయి. ఒకటి రెండు పపాయ చెట్లు అయితే కనిపించినాయి. ఇంకా వెదురు మొక్కలు కూడా ఉన్నాయి చూడండి. ఇంకా నర్సరీలో పని చేస్తుంటే ఇక మస్తు అంటే మస్తు అనిపించింది. ఎందుకంటే చల్లగా నీడ ఉంది. ఇక నిన్న మొన్న ఈ ఎండాకాలం స్టార్ట్ అయిన కానించి ఇక ఇంట్లోకించి బయటికి వెళ్దామన్నా, ఏ పని పోవాలన్నా ఎండకు మస్తు భయం అవుతుంది. కానీ వాళ్ళైతే మస్తు చల్లగా ఉంది. అబ్బా, ఇట్లా ఉంటే రోజు అయితే మస్తు అనిపించింది. చూడుర్రి, అలం ఎట్లా ఉందో. అలం అయితే మస్తు అలం పట్టింది. చూడండి, ఈ మందార మొక్కలు వెరైటీ రెడ్ ఉన్నాయి, ఆరెంజ్ ఉన్నాయి. 2-3 రకాల మందార మొక్కలు అయితే ఉన్నాయి. షో చెట్లు కూడా ఉన్నాయి. చూడండి, మేమైతే ఇది మొత్తం ఫినిష్ చేయాలంట. ఒక 6-7 ఉన్నాము. మొత్తం అయితే అలం అంతా తీసి ఇంకా పక్కనున్న అలం కూడా తీస్తున్నాము. చూడండి, కొన్ని అయితే ఇప్పుడిప్పుడే మొలుస్తున్నాయి. వాటిని చూస్తూ జాగ్రత్తగా తీస్తున్నాము. అక్కడ తాత అయితే మంచిగా వంకాయ నారు కూడా పోసిండు. ఇక నేను పక్కన నిలబడ్డా కదా, అక్కడే ఉంది వంకాయ నారు. ఇప్పుడిప్పుడే అది మొలుస్తుంది. చూడండి, చెట్ల మధ్యన మస్తు అంటే మస్తు చల్లగా ఉంది. చూడుర్రి, ఇంకా కొన్ని మొక్కలు కూడా పెట్టాలంట, కొన్ని మొలవలేదని చెప్తున్నారు. చుట్టూ ప్రశాంత్ పక్కనే గోదాం కూడా ఉంది. మాకు నర్సరీ పక్కనే గోదాం ఉంటుంది. చూడండి, మొత్తం అలం అయితే ఎదురుతున్నాము. మొత్తం లేకుండా కూడా బయటికి ఎత్తిపోస్తున్నాము. పీకింది మొత్తము మధ్యలో కూడా పీకుతున్నాము. చూడండి, ఇవాళ మా వర్క్ అయితే ఇది. ఇంకా రేపు ఎంత ఎండలో పడతామో ఏందో అన్నది. ఇక ఇంకా కాసేపు ఉంటే బాగుండు. టైప్ అయిపోయిన తర్వాత కూడా అనిపించింది, అంత ప్రశాంతంగా ఉంది నర్సరీ దగ్గరనైతే. డైలీ వాటర్ పడతారు కదా, అందుకని చెప్పేసి చల్లగా ఉంది. ఇక పక్కనే కూడా వేప చెట్టు నీడ కూడా మంచిగా ఉంది. చూడండి, నాన్న అయితే ఇంకా కొన్ని గింజలేమో పెడతామని చెప్తే ఇక అక్కడ పారతోనైతే నాన్న క్లీన్ చేస్తున్నాడు. ఒక దగ్గరనైతే గడపారతో కూడా తొమ్మిండు, అది మొత్తం తొమ్మిండు. చూడండి, అది లేవల్ చేసి అందులో ఏమో గింజలు అలుకుతారంట. అందుకని చెప్పేసి చూడండి, పక్కన డంపింగ్ యార్డ్ కూడా ఉంది. ఇక నాన్న అయితే మంచి ఇటు పారతో క్లీన్ చేస్తుంటే మేమైతే అలా మొత్తం తీసేసినాము. చూడండి, అమ్మ చూడండి, అలం అయితే మొత్తం ఎత్తిపోస్తుంది. ఎవరి టోలాల వాళ్ళు అయితే ఎత్తిపోస్తున్నాము. ఇక్కడే వంకాయ నారు ఉందని చెప్తే ఇక జాగ్రత్తగా వస్తుంది. చూడండి అమ్మమ్మ.
మొత్తానికైతే నర్సరీ మంచిగా నీట్గా చేసేసినాము. ఇంకా కూడా వర్క్ ఉందని చెప్పిర్రు. ఇది అలా మొత్తం ఈ టోలాలలో ఒక ఎత్తు చెట్లలో కూడా అలా అయితే మొత్తం తీసేసినాము చాలా కష్టపడైతే. తీసేసిన తర్వాత మొక్కలు కొన్ని ముదిరిన మొక్కలు ఉంటాయి కదా, అవి కొంచెం పెద్దగా అయ్యి ఆ వేర్లు అనేటివి బ్యాగ్లో నుంచి స్ప్రెడ్ అయ్యి భూమిలోకి పోతూ ఉన్నాయి. అందుకని చెప్పేసి అవి వాటి ప్లేస్ చేంజ్ చేయని చెప్తే అవి ఆల్రెడీ కొన్ని లోపలికి కూడా స్ప్రెడ్ అయినాయి. అట్లా వాటి ప్లేస్లో అయితే ఒక 2 రోలు తీసి పక్క పెట్టేసి 2 లైన్లు తీసి పక్క పెట్టేసి మళ్ళా వాటి ప్లేస్లో మొత్తం సెట్ చేసుకొచ్చినాము. మళ్ళా ఖాళీ ప్లేస్ ఉంటే ఆ తీసినవి అక్కడ సెట్ చేసినాము. చూడండి, ఇదే మా నర్సరీ. ఇంకా అమ్మమ్మ అయితే మళ్ళా వారానికి నేమ్స్ అయితే కొత్త వాళ్ళవి రాయాలి కదా, కొత్త వాళ్ళు వస్తామని చెప్తే వాళ్ళ నేమ్స్ అయితే రాస్తుంది జాబ్ కార్డ్ నెంబర్స్ వేసి. చూడండి, ఇక్కడ చూడండి గన్నేరు చెట్లు అయితే ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాయి కొన్ని. ఇవైతే చింత మొక్కలు, ఈ రో మొత్తంలో చింత మొక్కలు ఉన్నాయి. ఇంకా ఆడాడ కొన్ని ఉన్నాయి కానీ వాటి పేర్లు అయితే నాకు తెలీదు. తెలిసిన కాడికైతే మీకు చెప్పేసిన. ఇక్కడ వచ్చేసి జామ చెట్లు ఉన్నాయి. ఇవి వచ్చి షుగర్ చెట్లు అంట. ఇక చూడుర్రి, ఇక్కడ కొన్ని జామ చెట్లే మొలిచినాయి, కొన్ని ఖాళీ బ్యాగులు ఉన్నాయి, కొన్ని మొలుస్తానికి ఉన్నాయి. మొత్తం గన్నేరు మందార ఈ రోలోనైతే షో చెట్లు. ఇక్కడ కొన్ని పూల చెట్లు కూడా ఉన్నాయి. ఇక చూడుర్రి, అలమంతా అన్ని రోలల్లో అలం ఫినిష్ చేసిన తర్వాత మేమైతే వాటి ప్లేసులు చేంజ్ చేస్తున్నాం అన్నట్టు. వేర్లు లోపలికి స్ప్రెడ్ అవుతున్నాయి కదా, అట్లా కాకుండా వాటిని కొన్ని లోపలికి వెళ్ళిపోయినాయి. మెల్లగానైతే తీసినాము. ఇవైతే చాలా హార్డే అయింది బ్యాగులు ఎత్తి పక్కన పెట్టడము. అక్కడ ఇద్దరు ఇక్కడ ఇద్దరం అయితే పట్టి ఇక వాటిని అయితే సెట్ చేసినాము. మళ్ళీ ఎట్లా ఉన్నాయో అట్లా మంచిగా నీట్గా సర్ది పెట్టినాము. చూడండి, కొద్దిగా మధ్యలో ఇవన్నీ సెట్ చేసిన తర్వాత కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడనైతే మిగిలిన వాటిని సెట్ చేసినాము. ఇంకా నేను అయిపోయిన తర్వాత మొక్కలకైతే నీళ్ళు పడుతున్నా చూసిర్రా. చూడండి, ఇక్కడ ఈ పైప్తోనైతే వాటర్ని వాడితే ఇంకా బాగుంటుందని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్.